నమస్తే. ఈరోజు మనం వైద్యరత్నగా పేరుగాంచిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కొల్లా పార్థసారథి సార్ దగ్గర ఉన్నాము. ఇటీవల కాలంలో మనుషులకు చర్మ సంబంధమైన, వెన్నుపూస సంబంధమైన, కీళ్ళ సంబంధమైన వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి సంబంధించిన కారణాలు ఏమిటి, మన దినచర్యల్లో ఆహారపు అలవాట్లు కానీ ఏ విధంగా మార్చుకోవాలి, అసలు ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి పద్ధతులు ఉన్నాయి, అవి వివరించగలరు సార్? నమస్కారం అండి. ఇటీవలి కాలంలో డే టు డే ప్రాక్టీస్లో మా క్లినిక్ వచ్చేటువంటి పేషెంట్లు మేము చూస్తున్నాం. వీళ్ళల్లో ఎక్కువగా చాలామందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్, మనం తీసుకునేటువంటి ఆహారం, మన యొక్క జీవన విధానము, మన యొక్క నిద్ర, వీటన్నిటి వల్ల శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేసి మన శరీరంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసేటువంటి సిస్టమ్ని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటాం అన్నమాట. దీంట్లో ముఖ్యంగా మనకి కామన్గా చూస్తున్నటువంటి కీళ్లవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, చర్మ సంబంధమైనటువంటి సోరియాసిస్, వెన్నుపూస సంబంధమైనటువంటి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వంటి వివిధ రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని చాలా వరకు మా డే టు డే ప్రాక్టీస్లో చూస్తున్నాం. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పూర్వకాలంలో ఉన్నాయా, పూర్వకాలానికి సంబంధించినటువంటి జీవన విధానం ఎటువంటిది అనేటువంటిది మనము లోతుగా గమనించినట్లయితే ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం వీటిని ఆయుర్వేదంలో త్రయో ఉపస్తంభాలుగా చెప్పారు. ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం అనేటువంటివి మన లైఫ్కి ఉపస్తంభాలుగా, అంటే స్తంభాలుగా నిలబెట్టి మన లైఫ్ని నిలబెట్టేటువంటి ముఖ్యమైనటువంటి సాధనాలు. అటువంటి సాధనాలు ముఖ్యంగా బేసే సరిగా లేకపోతే టోటల్గా ఉండేటువంటి టోటల్ లైఫ్ డిస్ట్రక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానమే అటువంటిది. ఉదాహరణకి మనం తీసుకునేటువంటి ఆహారం సంస్కార విరుద్ధ ఆహారాన్ని మనం సేవించడం ద్వారా ఎంతోమందికి శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి కన్ఫ్యూజన్కి గురయ్యి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ రీసెర్చెస్ కూడా ఏం చెప్తున్నాయంటే, తినకూడనటువంటి ఆహారం, కలపకూడనటువంటి పదార్థాలతో కలిపి తినడం. అంటే మీరు అందరికీ తెలిసిందే, చాలామంది ఫాస్ట్ ఫుడ్ డైట్కి అలవాటు పడ్డారు. దాంట్లో ఉపయోగించేటువంటి ఆయిల్స్ కావచ్చు, దాంట్లో ఉపయోగించేటువంటి కెమికల్స్ కావచ్చు, దాంట్లో ఉపయోగించేటువంటి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి ఈ ఆర్టిఫిషియల్ పదార్థాలు శరీరాన్ని కన్ఫ్యూజ్ చేసి వ్యాధి నిరోధక శక్తి వ్యతిరేకంగా పనిచేసి మన శరీరానికి వివిధ రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయినటువంటి కంటికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి కంటి వ్యాధులు, చర్మ సంబంధమైనటువంటి సోరియాసిస్, కీళ్ల సంబంధమైనటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెన్నుపూసకు సంబంధించినటువంటి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, ఇంకా చాలా రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎఫెక్ట్ అయ్యి ఎమర్జెన్సీకి గురయ్యి వీళ్ళు వివిధ రకాలైనటువంటి స్టెరాయిడ్స్ని తీసుకొని శరీరానికి కావాల్సినటువంటి పోషణ సరిగా లేక ఇంకొక రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఈ మందుల ద్వారా పొంది పూర్తిగా వ్యాధిని ఇంకా ఎక్కువ చేసుకొని వివిధ రకాలైనటువంటి వ్యాధుల్ని కొత్తగా ఇన్వైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం అనేటువంటిది మనం పాటించగలిగితే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి వ్యాధుల్ని మనం దూరం చేయొచ్చు. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఆమవాతం అని చెప్పారు ఆయుర్వేదంలో. అంటే శరీరంలో ఆమం ఏర్పడడం ద్వారా, ఈ ఆమం ఎందుకు ఏర్పడుతుంది, మనం తీసుకునేటువంటి ఆహారము జఠరాగ్నితో కలిసి బాగా జీర్ణమయ్యి శరీరంలో ధాతువులతో కలిసి శక్తిని అందించేటువంటి విధానంలో శరీరంలో ఆమదోషం ఏర్పడి స్రోతస్సుల్ని అవరోధం జరిగించి వివిధ రకాలైనటువంటి వ్యాధులు కలుగుతాయని ఆయుర్వేదం చెప్తుంది. ఈ స్రోతస్సు యొక్క అవరోధం అనేటువంటిది హీనమైనటువంటి ఆహారం మనం తీసుకోవాల్సినటువంటి సమయంలో ఆహారం తీసుకోకపోవడం, ఉపయోగమైనటువంటి ఆహారాన్ని, అంటే పడేయాల్సినటువంటి ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని ఆహారాన్ని తినడం, ఎప్పుడో రాత్రి 12 గంటలకి, 2 గంటలకి, 3 గంటలకి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా
శరీరంలో ఉండేటువంటి జఠరాగ్ని అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయినటువంటి సమయంలో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో ఆమం ఏర్పడి వివిధ రకాలైనటువంటి వ్యాధులను ఏర్పరుస్తాయని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారము అనేటువంటిది ఒక పర్టికులర్ టైంలో నిర్ణయించినటువంటి సమయంలో తీసుకోవడం ద్వారా మనకి వ్యాధులు దూరం అవుతాయి అనేటువంటిది మనం చెప్పచ్చు. ఉదాహరణకి కొంతమందికి పూర్వకాలంలో ఒక చిన్న జ్వరం వస్తే వాళ్ళు లంఘనం చేసేవాళ్ళు, ఏమి ఆహారం తీసుకోకుండా పూర్తిగా ఫాస్టింగ్ ఉండేవాళ్ళు. శరీరంలో ఉండేటువంటి ఆ ఆమదోషము పూర్తిగా కరిగిపోయిన తర్వాత వ్యాధి నయమయ్యేటువంటిది. ఇప్పుడు లంకనం పరమౌషధం అంటాం. లంఘనం పరమౌషధం. ఈ ఈ విధానాన్ని పాటించకుండా ఆహారం అనేటువంటిది వెంటనే తినడం, అంటే ఆకలి కాకుండానే వెంటనే తినడం ద్వారా జఠరాగ్ని పూర్తిగా కోల్పోయి అది శరీరంలో ఒక ఉపయోగం లేనటువంటి ఒక పదార్థంగా అలాగే నిలబడిపోతుంది అనమాట. అలాగే నిలబడిపోవడం వల్ల ఇది స్రోతస్సుని అవరోధం చేసి వివిధ రకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాత్రి 12 గంటలకో 3 గంటలకో ఆహారం తీసుకోవడం అనేటువంటిది నీచమైనటువంటి ఆహార సేవనం. అంటే చాలామంది తింటారు, రాత్రి 12 గంటలకు తింటున్నావు, రాక్షసుడు లాగా తింటున్నావురా అని అంటారు. అంటే రాక్షసత్వం అనేటువంటిది ఇక్కడ రజోగుణంతో పోల్చడం జరిగింది. అంటే మన మనసు మీద ఎఫెక్ట్ అయ్యి మన మనసుకు కూడా రాక్షసుడు తిండి తింటున్నావురా అని అంటారు. అంటే రాక్షసుడు తిండి తింటున్నావు అని అంటే అక్కడ రజోగుణంతో ఉండేటువంటి ఆహారం తీసుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ సిగ్నిఫికెన్స్ అనమాట. రజోగుణం అనేటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా, తమోగుణం అనేటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఆ సమయంలో రాత్రిపూట అసలు ఆహారమే తినద్దు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే శరీరంలో పూర్తిగా జఠరాగ్ని బాగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఆహారాన్ని తక్కువగా సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోమని శాస్త్రం చెప్తుంది. కానీ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం స్పైసీ డైటు, హెవీ డైటు, స్పైసీతో కూడి హెవీగా ఉండేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం రజో తమో గుణాలని బాగా వృద్ధి చేస్తుంది. శాస్త్రం ఏం చేస్తుందంటే, ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మనం తీసుకున్నటువంటి ఏ ఆహారమైనా కూడా మనసుకి పోషణ చేసి మనసు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. రజో తమో గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది మనసు పైన ఎక్కువగా ఉండి రజో తమో గుణాలని వృద్ధి చేస్తుంది. దీనివల్ల కోపము, ఉద్రేకము, సెన్సిటివ్నెస్ ఫీల్ అవ్వడం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అన్నీ కూడా వృద్ధి చెందడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తుంటాం. కాబట్టి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటివి బాగా వృద్ధి చెందినప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేటువంటివి ఇంటర్ప్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. అంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అనేటువంటివి సైకోసోమాటిక్ ఆరిజిన్తో స్టార్ట్ అయ్యి ఇవి ఆటో ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మానసికమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది శరీరంలో ఏర్పడి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని వ్యతిరేకంగా పనిచేయడం అనమాట. ఇటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం ద్వారా రజో తమో గుణాల యొక్క ఇన్ఫ్లుయెన్సు మనసుని రజో తమో గుణాలతో వృద్ధి చెందింపు చేసి ఆటో ఇమ్యూనిటీకి కారణమవుతుంది. అదేవిధంగా నిద్ర సరిగా లేకపోవడం, నిద్ర అనేటువంటిది కూడా ఒక త్రయోపస్తంభకం. ఇటువంటి నిద్ర మనం సరైనటువంటి సమయంలో నిద్రపోకపోవడం వల్ల మన శరీరంలో వ్యతిరేకమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేసి ఆటో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందే చరించడం, అంటే ధర్మమైనటువంటి ఆచారాలు, ధర్మమైనటువంటి కామాన్ని మనం ఇక్కడ పొందడం అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఇటువంటి ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం అనేటువంటిది ఈ 3 త్రయ ఉపస్తంభాలని మనం పాటించగలిగితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చాలా వరకు ఆమవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, అలోపేషియా ఏరియేటా వంటి వివిధ రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని మనము సమాజానికి దూరం చేసి ఉత్తమమైనటువంటి జీవన విధానంతో మన ఆయుర్వేద విధానం ద్వారా మనం సమాజానికి ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా చెప్పబడినటువంటి పంచకర్మ విధానం ద్వారా శరీర శుద్ధి ద్వారా కూడుకుపోయినటువంటి స్రోతస్సుల్ని మనం శుద్ధి చేయడం ద్వారా ఈ ఆటో ఇమ్యూనిటీని చాలా వరకు దూరం చేయొచ్చు. మన ఆయుర్వేద సిద్ధాంతాలైనటువంటి జీవన విధానాన్ని, ఆహార విధి విధానాల్ని మనం చక్కగా పాటించగలిగినట్లయితే పరిపూర్ణమైనటువంటి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, సామాజికమైనటువంటి ఆరోగ్యాన్ని మనం సమాజానికి ఆయుర్వేదం ద్వారా అందించవచ్చు.